నమస్తే వైకి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండలం చల్మెడలో రుణమాఫీపై రైతుల హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నాగిరెడ్డి. గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. సీఎంకి ధన్యవాదాలు తెలిపిన బూరుగుపల్లి రాజిరెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా. తమ సమస్యలను పరిష్కరించాలని పీఏ జనార్దన్ కి వినతి పత్రం. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ఉందని కొనియాడారు కాంగ్రెస్ నాయకులు. నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో రైతు వేదికలో రైతు రుణమాఫీపై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతులకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తారన్న మాటకు నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని కొనియాడారు. నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో రైతు వేదికలో రైతు రుణమాఫీపై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ వీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. 2024లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏకకాలంలోనే రుణమాఫీ చేయడం జరిగిందని, మళ్లీ రేవంత్ రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీతోనే రుణమాఫీ సాధ్యమైందన్నారు. మండలంలో మొదటి విడతగాను సుమారు 1719 మంది రైతులకు రుణమాఫీ కావడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుందని, దఫాల మాదిరిగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. భారతదేశంలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు వసంత సుగుణ, ఏఈఓ గణేష్, కావేరి, శ్రీలత, మాజీ ఎంపీపీ సిద్ధరాములు, మారుతి మహేందర్, నసీరుద్దీన్, వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, ముత్యారెడ్డి, లక్ష్మాగౌడ్, జెల్లా లక్ష్మాగౌడ్, మాజీ సర్పంచ్లు నరసింహారెడ్డి, అమర్సేనారెడ్డి, కుమ్మట సత్యనారాయణ, ఆకుల బాలయ్య, అందేస్వామి, బోయిని చంద్రం, రాజిరెడ్డి, రమేష్, మల్లేశం, కాకి రాజయ్య, మెట్టు వెంకటరెడ్డి, శెట్టి రమేష్, శ్రీకాంత్ గౌడ్, రాజేందర్ గౌడ్, భూమా గౌడ్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మకమైనటువంటి సందర్భంలో సుదినం ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు మా నిజాంపేట మండలంలో 1791 మంది రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండలికి సంబంధించి నస్కల్ రైతు వేదికలో ఈరోజు పెద్ద ఎత్తున రైతు సంబరాలు జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ రాబోయే కాలంలో కూడా 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపల 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ చేయడం ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో ఏకకాలంలో అయినటువంటి రుణమాఫీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో అవుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకటే, ఆ రోజు ఏదైతే మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధమని చెప్పడం జరిగింది. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజాంపేట మండల రైతుల తరఫున, మీరు ఈ ఏకకాలంలో జరుగుతున్నటువంటి రుణమాఫీనికి కట్టుబడి స్పీకర్ ఫార్మేట్లో మీరు రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా రాబోయే కాలంలో మీరు ఈ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత కోల్పోతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, నిన్ననే పటాన్చెరులో ఒక మీటింగ్ పెట్టి రాబోయే కాలంలో 10 మంది శాసనసభ్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళను మాజీలుగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మాజీలు కాదు, వాళ్ళు ఈ 5 సంవత్సరాల ఆజీలుగానే ఉంటారు, వారికి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఈ
ఇటువంటి బెదిరింపులకు ఈ ప్రాంతం ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు రైతులు ఎవరు కూడా బెదరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిజాంపేట్ మండల్ మెదక్ కాన్ఫరెన్స్లో నిజాంపేట్ మండల్లో నస్కల్ గ్రామంలో రైతు వేదిక వద్ద నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులు కూడా వచ్చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండ్రో ఆ సందర్భంగా అన్ని గ్రామాల 14 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీలు అలాగే కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసి ఈరోజు నస్కల్ గ్రామంలో రైతు వేదికలో రైతులందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే గతంలో మన్మోహన్ సింగ్ గారు అయితేంది అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేశారు. అలాగే చేస్తామనుకుంటా గత ప్రభుత్వం అయితే ఏదో కేసీఆర్ గారు ఉన్నారో ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఏది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. అటువంటిది 7 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3 దఫాలుగా ఈరోజు 1 లక్ష రూపాయలు, నెక్స్ట్ 1.5 లక్షల, తర్వాత 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అలాగే రైతుల తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. రైతులకు రుణమాఫీ కావడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తమ్మల రమేష్, బాజా రమేష్, రవీందర్, అబ్బారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అక్కల రామరెడ్డి, ఎల్లం, మధు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్నటి రోజు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు, మిగతాయి ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దీనివలన రైతులు ఎంతో సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు అందరి క్షేమం కోరి ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బంధువు కూడా ప్రజలకు తక్షణమే విడుదల చేసి అందరి యొక్క రైతుల యొక్క ఆపత్ బాంధవుడు మన సీఎం గారు మా రైతుల యొక్క ప్రతి దాంట్లో కూడా రైతులకు క్షేమం కోరుతూ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం మంచి రైతుల యొక్క పక్షపాతిగా మెదులుతుంది కాబట్టి అది చాలా సంతోషకరం. ఇక్కడ అందరూ కూడా రైతులు క్షేమంగా ఉన్నారు. ఆ క్షేమం కూడా కోరుకుంటూ ఆయన రైతుల యొక్క పక్షపాతిగా మెదిలినందుకు అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. త్యాగాలకు ప్రతీక మొహరం పండుగ. మొహరం పండుగను పురస్కరించుకొని నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం పీర్లను ఊరేగింపు నిర్వహించారు. పీర్లను తిలకించేందుకు గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఊదు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. త్యాగాలకు ప్రతీక మొహరం పండుగ. మొహరం పండుగను పురస్కరించుకొని నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం పీర్లను ఊరేగింపుగా నిర్వహించారు. పీర్లను తిలకించేందుకు గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఊదు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కులాలకు అతీతంగా గ్రామంలో పీర్ల పండుగను ఘనంగా జరుపుకుంటామని, కులమతాలకు తేడా లేకుండా గ్రామంలోని మహిళలు, యువకులు దూలా ఆటలు ఆడుతారని, ప్రతి సంవత్సరం ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. మండల గ్రామ ప్రజలకు మొహరం పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అల్లా దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాఫర్, అబ్దుల్ పాషా, అబ్దుల్ కాసిం, ఫెరోజ్, హాసిన్, షాదుల్, రఫీల్, ఆసిఫ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న 9 రోజులు జరుపుకున్న గుడి పేరు బీ ఫాతిమా. ఈరోజు రాత్రి మన గాంధీగడ ఎక్కువ శాతంలో జనాభా వచ్చి ఇక్కడ మంచి జాతర చేసుకుందామని అనుకుంటున్నాం. అందరూ కంపల్సరీగా రావాలి. అలాగే ఈ జాతరకు ప్రతి కులభేదాలు లేకుండా అందరూ రావాలని మా యొక్క నుంచి మీకు పిలవడం జరుగుతుంది. हर साल में ये मुहर्रम का हम हर साल अच्छा कर लेते मोहब्बत से।
हर आदमी भी मानते हैं मुहर्रम के लिए। हम खुशी से हर साल कर लेते और आज 10वीं है। मेला शाम में होगा। सब लोग आके आशीर्वाद लेकर जाने के लिए सोच रहे हैं। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని నాగిరెడ్డి మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో శుభ్రం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని నాగిరెడ్డి మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచుకోవాలని మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి కోరారు. వర్షాకాలం కావడంతో డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులు బారిన పడే ప్రజలు అవకాశం ఉందన్నారు. కాబట్టి మున్సిపాలిటీలో ప్రజలు తమ ఇంటి పరిసరాల్లోని పూల కుండీల్లో, టైర్లలో, కూలర్లలో మరియు ఇతర చోట్లలో నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఈ విషయమై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రామచందర్, శ్రీనివాస్, భిక్షపతి పాల్గొన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అనగా డెంగ్యూ, మలేరియా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తమ ఇళ్ల వద్ద ఉన్న పూల కుండీలో నీళ్లు కానీ, టైర్లలో నీళ్లు కానీ, కూలర్లు, ఫ్రిడ్జ్లు మరియు ఇతర పాత్రలు, సంపులు, వాటర్లో ఉన్న నీళ్లను కూడా వారానికి ఒకసారి మనం శుభ్రం చేసుకున్నట్లయితే మనం ఈ డెంగ్యూ, దోమ గుడ్లు అనేది పెట్టకుండా, వ్యాధులు వ్యాపించకుండా మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ అనేది మంచినీళ్ళలో పెరిగేది దోమ అన్నమాట. అందుకే దాని గుడ్లు మంచినీళ్ళలో పెడుతుంది. దాని నివారణకి మనం ఈ విధంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా నివారించవచ్చు డెంగ్యూను. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ప్రభుత్వం ఫ్రైడే డ్రైడేగా నిర్వహిస్తుంది. కావున ప్రజలందరూ గమనించి ఈ కార్యక్రమాలు ఇంటి వద్ద చేసుకోవాలి. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ బూరుగుపల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేసే విధంగా ప్రతిపాదనలు రూపొందించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ బూరుగుపల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటుందన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి మాట తప్పారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 3 గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుందన్నారు. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు తను చెప్పిన మాట ప్రకారం రాజీనామా చేసి తన మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బురుగుపల్లి కరుణాకర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, మైనార్టీ నాయకులు అజ్గర్, ఆంజనేయులు, రాములు, నరసింహులు గౌడ్, మల్లయ్య, శంకర్, ఎల్లయ్య, చంద్రయ్య, నర్సయ్య, రాములు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ అయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయింది. మిగతా 1 లక్ష రూపాయలు కూడా ఈ వారంలో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట అంటేనే కాంగ్రెస్ పార్టీ, మాట తప్పని కాంగ్రెస్ పార్టీ. ఇదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 5 సంవత్సరాల కూడా రుణమాఫీ కాని రోజులు చాలా ఉన్నాయి. ఏ మాట కూడా లేబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి గుణపడని చెప్పి ఈ 3-4 నెలల్లోనే ఇచ్చిన హామీలు 3 నెరవేర్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదములు. మరియు ఇదే రకంగా హరీష్ రావు అయితే ఏదైతే మాట చెప్పాడో 1 లక్ష రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండో దానికి మానవత్వం ఉంటే ఈ బూటకు మాట చెప్పకుండా మాట ప్రకారం రాజీనామా చేసి సిద్ధం ఉండాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఏనాడైతే 2004లో అదే రాజశేఖర్ రెడ్డి 1400 కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏనాడైతే రైతుల బాధలు తెలుసుకొని, పాదయాత్ర ద్వారా తెలుసుకొని, రైతులకు ఏ కష్టం ఉంది ఏ నష్టం ఉంది అని తెలుసుకొని మాట ఇచ్చిండో అదే ప్రకారం 1400 కిలోమీటర్లు నడిచి రైతు రుణమాఫీ చేసిన ఘనత అప్పుడు కాంగ్రెస్ పార్టీ
లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అదే ఇప్పుడు కూడా ఏనాడైతే రేవంత్ అన్న పాదయాత్ర ద్వారా కానీ ఏదైతే రాహుల్ గాంధీ సభలో వరంగల్ సభలో డిక్లరేషన్ సభలో మాట ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాట మీద నిలబడే రేవంత్ అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే మాట మీద 1 లక్ష రూపాయల రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ లెక్కలే ఈ బీజేపీ లెక్కలే మాట తప్పే పార్టీ కాదు. అదే ప్రకారం ముందుండి ఏదైతే ఇంకా స్కీములు ఉన్నాయో అవి కూడా మాట మీద నిలబడి అదే ప్రకారం రుణాలు కానీ ఏదైతే స్కీములు హామీ ఇచ్చారో నెరవేర్చారని కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న సీఎం ఏదైతే ఆదేశాల మేరకు నర్సన్న ఆదేశాల మేరకు జాలిగామ గ్రామంలో ఈరోజు ఎంపీటీసీ కానీ కరుణాకర్ అన్న కానీ రైతుల సమక్షంలో రేవంత్ అన్న సీఎం గారి పాలన చేయడం జరిగింది. అది అందరూ రైతులు సంతోషంగా ఉన్నారు. అదే ప్రకారం ముందుకు వెళ్తామని ఇంకా కూడా ముందు ఇంకా స్కీములు రైతులకు సంతోషమైన శుభవార్త చెప్తారని ఇదే నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే కాంగ్రెస్ పార్టీ నైజమని దౌలతాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో స్థానిక శివాజీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే కాంగ్రెస్ పార్టీ నైజమని దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా ఏఐసిసి అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ హామీ మేరకు ఏకకాలంలో తెలంగాణ రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజలకు 6 గ్యారంటీలను పక్కా రేవంత్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు లాలు, ఉపాధ్యక్షులు స్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, వేణుగోపాల్, భద్రయ్య, బాలకృష్ణ, ఆనందం, దశరథ్ రెడ్డి, మల్లారెడ్డి, రాజు, ఎల్లయ్య, శ్రీనివాస్, శేఖర్ పాల్గొన్నారు. అలా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా రైతులంతా హ్యాపీగా ఉన్నారు. నిన్న ఎప్పుడైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసిండ్రో నిన్న సాయంత్రం 4 గంటలకు మన రాష్ట్ర రైతులంతా ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా పాల్పంచుకుంటున్నారు. గతంలో కూడా మన రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ కానీ కరెంటు మాఫీ కానీ వ్యవసాయాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. అన్ని రంగాలలో కూడా రైతులను ముందుకు తీసుకుపోయిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు కూడా మన రేవంత్ రెడ్డి గారు రైతుల్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకురానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మన పిట్టల దొర లెక్క ఏవో మాటలు మాట్లాడతారో అవన్నీ ఏం పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు చేస్తుందో రేపు ఇండ్లు కానీ 6 గ్యారంటీలు కానీ రుణమాఫీ కానీ రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా రైతులు ఎవరెవరికి అవసరాలు ఉంటాయో ప్రజలు అవన్నీ తీసుకొని వినియోగించుకొని ప్రభుత్వానికి సహకరించి అని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశంలోనే ఎన్నడూ ఎరగనటువంటి 2 లక్షల రుణమాఫీని చేయడం ఒక దేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప అధ్యయనం అని చెప్పుకోవచ్చు. ఇదివరకు రాజశేఖర రెడ్డి పీరియడ్లో 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి గొప్పతనం కాంగ్రెస్ పార్టీకే దక్కింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మీకు రుణమాఫీ చేస్తాం, మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఆశలు పెట్టి ప్రజలను నట్టేట ముంచినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఈ మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రోగ్రాంలకు మీకు పిచ్చిలేసి దిమ్మ తిరిగి మీరు యాన్నో తాగి ఏమో మాట్లాడుతున్నారు. ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. ఇవాళ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇవాళ నిజంగా చెప్పుకోవాలంటే ఇలాంటి మేము మాటిస్తే మాటకు నిలబడతాం. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ మాటకు కట్టుబడి తెలంగాణను చేయడము. ఇవాళ ఏదైతే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇస్తా అన్నదో 6 గ్యారంటీలు ఆల్రెడీ అమలైపోతున్నాయి. ఇంకొకటి 2 అతి త్వరలో చేస్తాం. ఇవాళ ఈ ప్రోగ్రాము చేస్తున్నందుకు, ఈ రుణమాఫీ చేసినందుకు చాలా
సంతోషంగా ఉంది. రైతులంతా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు 6 గ్యారంటీలు అన్ని అమలు చేసి ఇవాళ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ మంచి ఫలితాలను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. వరంగల్ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఏకకాలంలో 2 లక్షల. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేసి పిఏ జనార్దన్ కు ఆశా వర్కర్లు వినతిపత్రం ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో విన్నవించుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేసి పిఏ జనార్దన్ కి ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని, ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీలు నేటికి అమలు కావటం లేదన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని, వేసిన కమిటీల ఆశాల సమస్యలు అన్ని ఆశయాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఆశా వర్కర్ల సమస్యలపైన నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వీటితో పాటు పెండింగ్ పీఆర్సీ, కరోనా రిస్క్ అలవెన్స్ ఇచ్చే విధంగా చూస్తామని, సమ్మె కాలం వేతనాలు చెల్లిస్తామని, ఇతర పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారని, వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. కానీ వాటిని ఏ ఒక్కటి కూడా అమలు చేయటం లేదన్నారు. అప్పటి కమిషనర్ స్పందిస్తూ 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులకు 5,000 ఇస్తామని, రిజిస్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని, పై అంశాల్లో ఒక్క సమ్మెకాలం వేతనాలు మాత్రమే ప్రభుత్వం చెల్లించి ఇతర సమస్యలను నేటికి పరిష్కారం చేయలేదని మండిపడ్డారు. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ రాష్ట్ర అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యల పరిష్కారం చేయకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, లేని ఎడల ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పై సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి, శారద, సంతోష, చంద్రకళ, బాబాయ్, స్వరూప, భారతి, లత, వసుంధర, శోభ, మనమ్మ, శ్యామల పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాలకు గత సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వము అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యేల గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఈ ఆశాలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే పద్ధతిలో సహకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారికి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనము 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలి. వారితో పాటు గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి వీళ్ళని మళ్ళీ రిక్రూట్ చేస్తామని చెప్పే పద్ధతి ఈరోజు సరైనది కాదు. ఆ ఎగ్జామ్ పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు ఆశా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గత 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. గత సంవత్సరం 15 రోజులు సమ్మె చేసినాము. అప్పుడున్న గవర్నమెంట్ కొన్ని డిమాండ్స్ మీద పరిష్కారం చేస్తామని చెప్పింది. అంటే మేము ఎప్పటి నుంచో మాకు ఈ పారితోషికాలు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలని అంటున్నాం. అయితే మా కష్టాల కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి మాకు ఒక కమిటీ వేసి మా సమస్యల గురించి చర్చించి పరిష్కరిస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ కమిటీ వేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మా సమస్యలు పరిష్కరిస్తుందేమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే మేనిఫెస్టోలో కూడా మా సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పటికైనా మా కష్టాన్ని గుర్తించి మేము అలవిగాని కోరికలేం అడగట్లేదు. మేము గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంతవరకు ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మాకున్న ఈ పారితోషికం అనేది సరిపోవడం లేదు. కనీస వేతనం అడుగుతున్నాం. మేమేం వేరే బెనిఫిట్స్ కాదు. 18,000 ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. మాకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. మాకు జాబ్ చార్ట్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. మేము రాస్తున్న రికార్డులన్నీ గవర్నమెంటే ప్రింట్ చేసి ఇవ్వాలి. మాకు క్వాలిటీతో కూడిన యూనిఫామ్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఇంకా తదితర సమస్యల కోసము ఈ ఎమ్మెల్యే గారన్న మా కోసం అసెంబ్లీలో మాట్లాడతారని ఈ ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.
ఏకకాలంలో రుణమాఫీ చేయడంపై చిన్నశంకరంపేట మండలంలోని కాజాపూర్ గ్రామంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం వల్ల గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడంపై చిన్నశంకరంపేట మండలంలోని కాజాపూర్ గ్రామంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం వలన గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవడం చాలా హర్షణీయమని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారి ఆశలు నెరవేరుస్తూ పేదవారికి అండగా ఉంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అక్బర్, మండల నాయకులు తిగుళ్ల భిక్షపతి, నాయకులు నాగేంద్రారెడ్డి, నాయకులు కమ్మరి ప్రభాకర్, గ్రామ ఉపాధ్యక్షులు రూపుల నర్సింహులు, నాయకులు పకీరయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డి సంతోష్, కుంట రశేఖర్, కర్ల వసు, ఎస్సీ సెల్ నాయకులు పవన్, నాయకులు ముచ్చర్ల స్వామి, సెల్ నాయకులు కర్రె శ్రీను, మన్నె పోచయ్య, ముచ్చర్ల సంజీవులు, సొసైటీ మెంబర్ మన్నె బగ్గయ్య, పోచా గౌడ్, తిగుళ్ల బాలయ్య మరియు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాజాపూర్ గ్రామంలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ విషయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండు. అదే మాట మీద నిలబెట్టుకొని 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. కాబట్టి రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే సంతోషం ఎల్లవేళలు ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మరి రుణమాఫీ చేయడం చరిత్రాత్మక దినోత్సవం ఈరోజు. మరి ఎన్నడూ లేని విధంగా మరి ఈ దేశంలో మొట్టమొదటి తెలంగాణ గవర్నమెంట్ ఈ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా గౌరవప్రదాయకం. మరి ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి 2 లక్షల రుణమాఫీ మరి ఏకతాటిలో రుణమాఫీ చేసి మరి తీరినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా శుభదాయకం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఒకటే మాట ఇచ్చిండు. మరి ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేస్తానన్నాడు. ఆగస్టు 15 లోపు కాదు, మరి జూలై వరకే రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ మాట. తాటే అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ మాట. మరి జై సోనియమ్మ, జై. అందుకే మరి కాజాపూర్ గ్రామంలో రైతులందరం కలిసి మరి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారికి. కాజాపూర్ గ్రామం మరి రైతులందరూ కూడా కలిసి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. రైతులందరి సంతోషంగా ఉంది కాబట్టి మరి ఈరోజు తెలియజేయడం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఇలా రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల ఏతతాటి మీద 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అదే విషయంగా ఖాజాపూర్ గ్రామంలో ఇలా రేవంత్ రెడ్డి గారిని, అలాగే మా మెదక్ నియోజకవర్గ మైనంపల్లి రోహిత్ గారిని, అలాగే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ విషయంగా గత 10 సంవత్సరాల నుండి మన ఇతర గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళు ఇలా ఒకే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక మాట ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ నిలబెరుస్తుంది. అదే విషయంగా ఇంకో విషయం తెలియజేస్తున్నా, మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. ఇలా దొంగసాటి మాటలు మాట్లాడుతున్న హరీష్ రావు గారికి ఒక మాట. హరీష్ రావు గారు, మీరేం చెప్పినారు? రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. ఇప్పుడు సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని తెలియజేస్తూ ఉన్నాం. మీరు సవాల్ విసిరారు కదా, ఆ సవాల్కి సిద్ధం కావాలని తెలియజేస్తూ ఉన్నాం. మరోసారి రాజకీయంగా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే దానికి చర్యలు ఇంకా వేరే విధంగా ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. ఖాజాపూర్ గ్రామంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మరియు మా మెదక్ నియోజకవర్గ మైనంపల్లి రోహిత్ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి ఇలా రుణమాఫీ చేయడం వలన ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది ఖాజాపూర్లో.
పంట రుణాలు మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను దౌలతాబాద్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల ప్రజలు వీక్షించారని ఏవో గోవిందరాజులు పేర్కొన్నారు. మండల ప్రజలకు మొదటి విడతలో భాగంగా 2973 మంది రైతులకు పంట రుణాల మాఫీ అందించడం జరుగుతుందని తెలిపారు. పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను దౌలతాబాద్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల ప్రజలు వీక్షించారని ఏవో గోవిందరాజులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు మొదటి విడతలో భాగంగా 2973 రైతులకు పంట రుణాల మాఫీ అందించడం జరిగిందన్నారు. కావున ప్రజలు బ్యాంకుల వద్దకు సకాలంలో వెళ్లి లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు, ఏఈఓలు సంతోష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పండుగ వాతావరణం మరి ఎందుకంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ రైతు రైతులకి వీడియో కాన్ఫరెన్స్ మనం దృష్టించాము. మరి మన మండలంలో పంట రుణాలు తీసుకున్న వారు రైతులు మరి 12వ తారీఖు 12వ నెల 2018 ఆ డేట్ నుంచి మనకు 9వ తారీఖు డిసెంబర్ 2023 వరకు అంటే ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాలు తీసుకున్న రైతులందరికీ కుటుంబంకి 2 లక్షల పంట రుణం మాఫీ చేయబోతున్నాం. గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఇచ్చేసిన గైడ్లైన్స్ కూడా ఎవరికైతే పంట రుణము ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఉన్న వారికి 6,900 కోట్లు ఈరోజు జమ చేయడం పని చేసేవాళ్ళం. మన దగ్గర 2,953 మందికి ఈరోజు బ్యాంకులో వేయడం జరిగింది గవర్నమెంట్. మీరు రేపు పోయి బ్యాంకులో తీసుకోవచ్చు. పాస్బుక్ తీసుకొని పాస్బుక్, ఆధార్ కార్డు, 1 వీక్ పాస్బుక్, మన పాస్పోర్ట్ ఈ 4 తీసుకొని వెళ్ళి మీ గ్రామం మీరు ఏపీటీవీ అయినా కానీ, యూనియన్ బ్యాంక్ అయినా కానీ, సెంట్రల్ బ్యాంక్ అయినా కానీ పోయి తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ మీరు ఏదైనా ప్రాబ్లం ఉంది, మేనేజర్ ఇంటి ఏమైనా ప్రాబ్లం అయితే మాకు ఫోన్ చేయొచ్చు. ఏ వాళ్ళకి కానీ మాట్లాడండి. ఒకవేళ పంట రుణం రాలేదు అంటే కూడా మాకు ఫోన్ చేయొచ్చు, మాకు ఫిర్యాదు చేయొచ్చు. మేము కలెక్టర్ పంపుతాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే పంట రుణం గురించి కానీ ఇక్కడ మేము ఎలవేలు అవైలబుల్ ఉంటాము. మీరు ఎవరైనా కానీ బ్యాంకులో సంప్రదించండి. బ్యాంకులో మీరు సంతృప్తి చెందినట్లయితే మాకైతే కలవండి. మేము మీకు సమాధానం చెప్తాము. ఓకేనా? ఎలాంటి ప్రాబ్లం అనేది మీకు ఈ మండలంలో రాదు. ఈ మధ్య నేను చెప్పిన డేట్ల మధ్య అందరూ తీసుకున్న వాళ్ళందరూ కూడా అర్హులైతారు. ఏదైనా మీరు కాలేదంటే మీ ఆధార్ నెంబర్ నాకు పంపించినట్టయినా ఫోన్ వేసినా మీరు చూసి చెప్తారు. ప్రాబ్లం ఏం లేదు. ఇంకో రేషన్ కార్డు అనేది కూడా మీరు లేకున్నా కానీ పట్టదారు పాస్బుక్ ఉంటే సరిపోతుంది. దాని కూడా కుటుంబం ఎంతమంది ఉందో మీరు మళ్ళీ పరిశీలిస్తారు. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఒక రేషన్ కార్డు లేని వారికి అనేది ఆన్లైన్లో కనిపిస్తుంది. మిగతా వారికి ఆన్లైన్ ఎప్పుడు ప్రాసెస్ కనిపిస్తున్న వాళ్ళు ఆన్లైన్లో మీరు అందరికీ అపోలో పడిపోతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు, స్వీట్లు పంచుకున్నారు రైతులు. అనంతరం రైతు వేదిక దగ్గర రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం రైతు వేదిక దగ్గర రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం గజ్వేల్ రామచంద్రారెడ్డి, ఆకుల ప్రభాకర్లు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ప్రతిపాదనలు రూపొందించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతు పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఇచ్చిన మాట ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చి మాట తప్పారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 6 గ్యారంటీలోని 3 గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిరూపించుకుందన్నారు. ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న హరీష్ రావు తాను చెప్పిన మాట ప్రకారం రాజీనామా చేసి తన మాట నిలబెట్టుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అనూష, మందా నర్సింహులు, కొత్తపల్లి ఎల్లాగౌడ్, బోయిని రామచంద్రం, బొరణ బాలరాజు గౌడ్, కొత్తపల్లి బాల్గౌడ్, ఆందోళన నర్సింహులు, సిరివేలి అంజాగౌడ్, పాలరాములు గౌడ్, కొత్తపల్లి వెంకట్ గౌడ్, బోయిని భిక్షపతి, గజ్వేల్ నరేందర్ రెడ్డి, సాకలి స్వామి, అర్మల్ల రామచంద్రం, బాలరెడ్డి, బ్రహ్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిర్వహించినటువంటి రైతు రాజ్యం రావాలి, రైతే రాజు కావాలి అనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఎవరు చేయని విధంగా మనకు రుణమాఫీని 2 లక్షల రూపాయలు ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఏకకాలంలో మనకు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతో పాటుగా అందరూ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మా అహ్మదీపూర్ గ్రామంలో కూడా మేము మంచి ప్రోగ్రాం నిర్వహించుకున్నాము, పటాకులు కాల్చుకున్నాము, పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. రైతులు అందరూ స్వీట్లు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హరీష్ రావు గారు, మా విలేజ్ తరఫున మేము నీకు సవాల్ చేస్తున్నాం. నువ్వు దమ్మున్న లీడరు కదా, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తా అని చెప్పావు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో మనకు రుణమాఫీని అందించారు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి నువ్వు కొట్లాడు, అప్పుడు నీ దమ్మేందో మేము చూస్తాం. హరీష్ రావు గారు, నువ్వు ఈరోజు
తెలంగాణ ప్రజలను మల్లన్న సాగర్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టినవో దానికి తీర్పు నీకు మన వెంకటరామరెడ్డికి ప్రజలు తీర్పునిచ్చారు. 3వ స్థానంలో మీ వెంకటరామరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు ఏ స్థానంలోకి పోయినావో మన సిద్దిపేట ఎలక్షన్లలో నీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఒకటే అర్థం చేసుకో, ఎటుగుడుక రాజ్యం మాదే అని దొరల పాలన గడిల పాలన ఇక్కడ వ్యవహరించారు. కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పిరు. మీ పతనానికి కారణమే మీరు చేసినటువంటి గడిల పాలన. దీన్ని గుర్తుంచుకొని ఇకనైనా మంచిగా మారి ప్రజల పక్షాన ఉండి సేవలు చేసుకోరి. ఎప్పటికైనా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంటే. రేపు పొద్దున వచ్చేది కూడా మళ్ళీ 5 సంవత్సరాలకు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఖబర్దార్ హరీష్ రావు, నీకు చేతనైతే రాజీనామా చేసి మళ్ళీ నిలబడి మాట్లాడు. దీనికి సవాల్ మేము విసురుతున్నాం. మాకు ఎప్పుడైనా సరే ఈ ప్రజలందరూ రేవంత్ రెడ్డికి అండదండలుగా ఉంటారు. 100% మేము దానికి హామీ ఇస్తున్నాం. మళ్ళా 10 ఏళ్ళు కాంగ్రెస్ సర్కారే ఉంటుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళ నుంచి విధ్వంసం ఈరోజు మా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు. రైతులు మొత్తం ప్రతి ఒక్కరు సంతోషంతో ₹1,00,000 నిన్న అయినాయి. ఇవాళ కూడా 1,15,000 చెప్తున్నాడు, 18 లక్షలు అవుతాయి. రేపు ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ మా రేవంత్ రెడ్డి గారు చేస్తుండు. కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ రేపు ఏమవుతుందంటే ప్రజాపాలన వచ్చింది మాకు. ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వము నిరుపేదలకు కానీ ఎవ్వరికి కానీ రైతులకు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లబ్ధి చేకూరుస్తుంది. ఈ 10 ఏళ్లలో మనకు రైతుకు ట్రిప్పు లేదు, రైతుకు మన ఇంప్లిమెంట్లు ట్రాక్టర్ ఇంప్లిమెంట్లు అనేవి లేవు. ఈ రోజు సబ్సిడీలన్నీ తీసేసిండు. ఆర్మూర్ జీవన్ రెడ్డికి 600 ఎకరాలని ప్లేస్లో చెప్పిండు, రైతు బంధు చేసిండు. పాల మల్లారెడ్డికి 600 ఎకరాలని ప్లేస్లో చెప్పిండు, 600 ఎకరాలు కూడా రైతు బంధు చేసిండు. ఈ రోజు ఏమవుతుందంటే రేపు మొత్తం మన మంత్రులను సంభిషణ చేస్తున్నారు. ఏమైందంటే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి. ఈ బీడ్ భూములకు కానీ ప్లాట్లకు కానీ గుట్టలకు కానీ ఇవ్వకుండా రైతులకు ఇవ్వాలని చెప్పి మా రేవంత్ రెడ్డి మా రైతుల కోసం చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజాపాలన వచ్చింది, రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. రేపు మొత్తం ఈ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్లలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇంకోటి ఏమైందంటే మా యొక్క దివంగత నేత రాజశేఖర రెడ్డి అప్పుడు ప్రాణహిత చెవులో పెట్టిండు. ప్రాణహిత చెవులో పెడితే ఈ దొర ఏం చేసిండు, మొత్తం మల్లన్న సాగర్ అని చెప్పి కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం ఏదైనా లెక్క వాడుకొని రైతులను చేసిండు. ఈ కాలువలని చెప్పి అదని చెప్పి రైతులను అరిగోస పెట్టిండు. ఈ రోజు ప్రజాపాలన వచ్చింది, రైతులకు పండుగ వస్తుంది. జై రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఎట్లా చేసిండు. ఈ రోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిండు. రేపు పొద్దుగాల గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అమ్మను నమ్ముకున్న వారికి అన్ని శుభ సూచకాలే జరుగుతాయని, అమ్మవారి దయతో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని కొల్చారం గ్రామ పురోహితులు కోలాచల కృష్ణ శర్మ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం కొల్చారం గ్రామ పురోహితులు కోలాచల కృష్ణ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మను నమ్ముకున్న వారికి అన్ని శుభ సూచకాలే జరుగుతాయని, అమ్మవారి దయతో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని కొల్చారం గ్రామ పురోహితులు కొలిచాల కృష్ణ శర్మ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం కొల్చారం గ్రామ పురోహితులు కొలిచాల కృష్ణ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన గిరిగల్ల నరేష్ గౌడ్, హేమాశ్రీ దంపతులు శుక్రవారం వెండి కిరీటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నరేష్ గౌడ్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోతంశెట్టిపల్లి ముద్రా సంఘం అధ్యక్షుడు బోల కిష్టయ్య, కొల్చారం మండలం ముద్రా సంఘం అధ్యక్షులు నర్సింహులు, మాజీ సర్పంచ్లు యాదగౌడ్, చిట్యాల యాదయ్య, మండల గౌడ సంఘం అధ్యక్షులు గజ్డి వెంకట్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్, కొమ్ముల రాజాగౌడ్, మహేష్ గౌడ్, పూలబోయిన నర్సింహులు, మహేష్, దాది గోపాల్, అంజాగౌడ్, గాండ్ల యాదగిరి, పూలబోయిన పోచయ్య, పెంటయ్య, గడ్డమిది రాములు, పూలబోయిన దుర్గేష్, గడ్డమిది బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అమ్మవారి అందరి ప్రజలపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ అమ్మవారిని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండలం సల్మెలలో రుణమాఫీపై రైతుల హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నాగిరెడ్డి.
మండలం జాలిగామ గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. సీఎంకి ధన్యవాదాలు తెలిపిన బూరుగుపల్లి రాజిరెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా. తమ సమస్యలను పరిష్కరించాలని పిఏ జనార్దన్ కి వినతి పత్రం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.